Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. ధర్మస్థలిలో శవాలని పాతిపెట్టిన ప్రాంతాల్ని గుర్తించేశారు. ఏవైతే 100కు పైగా శవాలను పాతిపెట్టానంటూ ధర్మస్థలిలో పనిచేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడో ఆ ప్రాంతాన్ని నిన్న సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఆ టీం నిన్న పర్యటించింది. ఆ ప్రాంతంలో ఎవరైతే ఆరోపణలు చేశాడో, ఎవరైతే పోలీసులకి సమాచారం ఇచ్చాడో, పోలీసులకు తను శవాలు పాతిపెట్టానని చెప్తున్నాడో ఆ అన్నోన్ పర్సన్, ఆ అనామక పర్సన్ని, ఆ గుర్తింపు లేని పర్సన్ని, ప్రస్తుతానికి అతని గుర్తింపుని బయటపెట్టే పరిస్థితి లేదు, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఆ పర్సన్ని తీసుకొచ్చి ఆ ప్రాంతాలన్నింటినీ గుర్తించారు. మొత్తం ధర్మస్థలి క్షేత్రం చుట్టూ 15 ప్రాంతాల్లో తాను ఈ డెడ్ బాడీస్ని పాతిపెట్టానని చెప్తున్నాడు. 15 ప్రాంతాల్లో పాతిపెట్టినట్టుగా పోలీస్ అధికారులని, సిట్ బృందాలని తీసుకొని వెళ్ళాడు. ఆ 15 ప్రాంతాలని నిన్న పోలీసులు మార్క్ చేశారు. ఏ క్షణమైనా ఈరోజు ఆ 15 ప్రాంతాల్లో తవ్వకాలు జరిపే అవకాశం స్పష్టంగా ఉందని ఆ పోలీస్ సిట్ బృందంలోని పోలీసు అధికారులు అధికారికంగానే ప్రకటిస్తున్నారు. సో ధర్మస్థలలో 100 శవాలు ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం, ఇప్పటికి మనకున్న అప్డేట్ ప్రకారం అతను ఏదైతే ఆరోపణలు చేశాడో ఆ ఆరోపణల ప్రకారం అతను 100 శవాల్ని పాతిపెట్టింది నిజమే అని తెలుస్తోంది. అతను ఎక్కడెక్కడ 15 ప్రాంతాలు ఎక్కడెక్కడ గుర్తించాడు అంటే ధర్మస్థలిలో నేత్రావతి నదీ సమీపంలో 8 చోట్ల శవాల్ని పాతినట్టు ఆ 8 ప్రాంతాలు గుర్తించాడు. మీరు చూస్తున్న స్క్రీన్లో ఇది నేత్రావతి పరివాహక ప్రాంతానికి సంబంధించిన నేత్రావతి పరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఈ విజువల్, నేత్రావతి పరివాహక ప్రాంతంలో జరుగుతున్న సెర్చింగ్ విజువల్. ఇక్కడ 8 ప్రాంతాలు, ఈ ప్లేస్లో 8 చోట్ల ఈ 100 శవాల్లోని కొన్ని శవాల్ని పాతిపెట్టారని చెప్పాడు. ఈ ప్లేస్లోనే దాదాపు 8 ప్రాంతాలు గుర్తించాడు. ఇకపోతే హైవేని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో, ధర్మస్థలి హైవేను ఆనుకున్న చోట మరో 4 శవాల్ని పాతినట్టుగా చెప్పారు. మరో 4 శవాలు అంటే ఏదైతే స్నానాల ఘట్టానికి దగ్గరగా అతను నడుచుకుంటూ వెళ్తుంటాడు, స్నానాల ఘట్టానికి దగ్గరగా మరో 4 చోట్ల ఆ శవాల్ని పాతిపెట్టినట్టుగా, అంటే హైవేకి స్నానాల ఘట్టానికి మధ్యలో 4 చోట్ల శవాల్ని పాతినట్టుగా చెప్తున్నారు. మీరు ఆ స్క్రీన్ చూస్తున్నారు. ఇంకో చోట అజుకూరికి వెళ్ళే హైవేలో అదక్కడ 13వ ప్లేస్ను గుర్తుపెట్టారు. అజుకూరికి వెళ్ళే హైవేలో అక్కడ ఒక చోట కొన్ని శవాల్ని పాతిపెట్టానని చెప్పాడు. ఇక్కడ కొన్ని శవాల్ని క్రిమేషన్ కూడా, అంటే కాల్చి బూడిద చేశానని కూడా చెప్పాడు. ఇకపోతే కన్వాడి అనే ఒక ఏరియా ఉంది. కన్వాడి ఏరియాలో మరొక 2 చోట్ల డెడ్ బాడీస్ని పాతిపెట్టానని చెప్తున్నాడు. అతను చెప్పిన మాటలు, అంటే అతన్ని ధర్మస్థలికి తీసుకొస్తున్నప్పుడే భారీ సెక్యూరిటీ మధ్య, భారీ బందోబస్తు మధ్య పోలీసులు తీసుకొచ్చారు. అతన్ని తీసుకొచ్చేటప్పుడు అతని మొహం కనిపించకుండా మాస్క్ వేశారు. ఆ మాస్క్ను కూడా ప్రత్యేకంగా రూపొందించారు. ఆ మాస్క్ పైన రెడ్ అండ్ వైట్ లైన్స్ కొన్ని ఉన్నాయి. ఆ రెడ్ అండ్ వైట్ లైన్స్తో అతని మాస్క్ని గ్రాఫిక్స్లో తీయటం కానీ, ఏఐలో తీయటం కానీ సాధ్యం కాకుండా ఉండేందుకు కొంత టెక్నాలజీని వాడినట్టుగా అక్కడి సిట్ పోలీసులు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ధర్మస్థలిలో శవాలు బయటకు రాబోతున్నాయా? ధర్మస్థలిలో నిగూఢంగా ఉన్న శవాలు, దాదాపు 3 దశాబ్దాలుగా నేలలో మట్టిలో కూరుకుపోయిన శవాలు, నేత్రావతి నదీ తీరంలో బరియలు చేసిన శవాలు, అనధికారికంగా బరియలు చేసిన పూడ్చివేసిన శవాలు వెలుగులోకి వస్తాయనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. నిన్న నేషనల్ మీడియాతో పాటు లోకల్ మీడియా కూడా ఇష్యూస్ని కవర్ చేసింది. అయితే కొన్ని విషయాల్లో, ఈ కేసులో కొన్ని విషయాల్లో ప్రసారం చేయకూడదంటూ కోర్టు ఆదేశాలు ఉన్నందున ఆ విషయాలు మేము కూడా బయటకు వెల్లడించట్లేదు. కాకపోతే అక్కడ జరుగుతున్న విచారణకు సంబంధించిన అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి ఆ అన్నోన్ వ్యక్తి, నేను 100కు పైగా శవాలని పాతిపెట్టాను, దాదాపు 300కు పైగానే అక్కడ హత్యలు జరిగాయి, తాను పాతిపెట్టిన శవాల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, ఆ మహిళల్లో ఎక్కువ శవాలు తన దగ్గరకు వచ్చేటప్పుడు బట్టలు లేకుండా న్యూడ్గా వచ్చేటివి, ఆ శవాల పైన అఘాయిత్యాలు, అత్యాచారం జరిగినట్టుగా ఆనవాళ్లు కనిపించేవి, కొన్ని శవాల గొంతు కోసి ఉండేటివి. అంటే మనుషుల్ని పశువుల కంటే హీనంగా,
ఆడవాళ్ళని పశువుల కంటే హీనంగా, కనీసం మర్యాద, అసలు మహిళ అనే ఏమాత్రం లెక్క చేయని స్థితిలో వాళ్ళపైన అత్యాచారం చేసి ఆ తర్వాత వాళ్ళని హత్య చేసినట్టుగా అతని మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది. అతను చెప్పే స్పెసిఫిక్స్, ఎందుకంటే ధర్మస్థలికి సుమన్ టీవీ వెళ్ళినప్పుడు అక్కడున్న జనంతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ చాలామంది అనాథలుగానో లేకపోతే ఇక్కడ ఆ అంతిమ జీవితాన్ని పూర్తి చేసుకోవాలనో చాలామంది వస్తుంటారు. అటువంటి వారి మృతదేహాల్ని అధికారికంగానే ఇక్కడ మేము పూడ్చిపెడతాం. అది ధర్మస్థలి సర్పంచ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇదో కథ ఇలా ఉంటే ఇతను చెప్పిన కథలో చాలా హైలైటెడ్ పాయింట్స్, ఈ విషయాన్ని గమనించాలి. వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ధర్మస్థలిలో దేవాలయ పరిధిలో కొన్ని జరుగుతాయి. అవి కొంతకాలంగా అనాది కాలంగా ఆచారంగా వస్తున్న అంశం. కొందరు ఇక్కడికి వచ్చి చనిపోతారు. ఇక్కడ చనిపోతే కైలాసంలో విలీనమైనట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి వాళ్ళ శవాలని అధికారికంగానే మేము పూడ్చిపెడతామని అక్కడున్న అధికారులు కావచ్చు, లేకపోతే ధర్మస్థలి గ్రామ పంచాయతీ సర్పంచ్ కావచ్చు, వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇతను చెప్తున్న మాటలో హైలైటెడ్ పాయింట్స్ ఏంటంటే తాను పూడ్చిపెట్టిన ప్రతి మహిళ పైన అత్యాచారం జరిగింది అని చెప్తున్నాడు. తాను పూడ్చిపెట్టిన ప్రతి మహిళ దారుణ హత్యకు గురైంది అని చెప్తున్నాడు. తాను పూడ్చిపెట్టిన శవాలలో మహిళలతో పాటు యువతులతో పాటు మైనర్ బాలికలు ఉన్నారని చెప్తారు. మైనర్ బాలికల పైన కూడా అఘాయిత్యం జరిగింది, అత్యాచారం జరిగింది, ఆ తర్వాత హత్య చేశారని చెప్తున్నారు. అంతెందుకు 2010లో ఒక పెట్రోల్ బంక్ పక్కన ఒక స్కూల్ 15 ఏళ్ళ వయసున్న స్కూల్ విద్యార్థినిని, ఆమె డెడ్ బాడీని నేను పూడ్చిపెట్టానని చెప్పడంతో ఒక్కసారిగా ఇది కథ మరో మలుపు తిరిగినట్టుగా మారింది. నిన్న విచారణకు వచ్చిన సిట్ అధికారులు కూడా ఈ అంశం పైన, అంటే అతను చెప్పే ప్రతి మాటకి ఇక్కడ ఆధారం ఉందా, అతను చెప్పినట్టుగా అతను పూడ్చిపెట్టిన ప్లేసులో నిజంగా డెడ్ బాడీలు దొరుకుతాయా అనే టెన్షన్లో ఉన్నారు. ఊహించని విధంగా ఈ ఇన్వెస్టిగేషన్ కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇతను గుర్తించిన ఈ 15 ప్రాంతాల్లో మృతదేహాలు కానీ, మృతదేహాలకు సంబంధించిన అస్థిపంజరాలు కానీ, కళేబరాలు కానీ, ఎముకలు కానీ దొరికితే ఖచ్చితంగా ఈ కేసు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవ్వరూ ఊహించని సంఘటనగా మారిపోయే, అంచనా వేయలేని సంఘటనగా మారిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళకున్న అప్డేట్, ఈ పూటకున్న అప్డేట్ ప్రకారం ధర్మస్థలిలో ఈ 15 ప్రాంతాల్లో ఇప్పుడు ఇద్దరిద్దరు ఒక్కొక్క ప్లేస్లో ఇద్దరిద్దరు పోలీసుల్ని నియమించారు. వాళ్ళు ఆ ప్రాంతానికి సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఆ ఇద్దరు పోలీసులు, ఎందుకంటే అతను చూపించిన ప్రాంతాల్లో ఎవరైనా నిజంగానే హత్యలకు పాల్పడి ఉంటే, అక్కడ డెడ్ బాడీలు ఉంటే సాక్ష్యాలను మాయం చేయకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పోలీస్ బందోబస్తు మధ్యలో ఈ 1-2 రోజుల్లో ఆ ఏరియాలో తవ్వకాలు జరిగి ఈ రోజు కూడా తవ్వకాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు అక్కడి నుంచి సమాచారం అందుతుంది. ఏ క్షణమైనా ధర్మస్థలిలో ఆ 15 ప్రాంతాలే, ఎక్కడెక్కడ నేత్రావతి నది ఒడ్డున 8 ప్రాంతాలు, హైవే పక్కన 4 ప్రాంతాలు, నేత్రావతి నుంచి అజికూరికి వెళ్ళే దారిలో ఒక చోట, అట్లాగే కన్వాడి ప్రాంతంలో కన్వాడి ఏరియాలో 2 ప్రాంతాలు గుర్తించారు. ఈ ప్రస్తుతం ఈ జోన్లన్నీ, ఈ ప్రాంతాలన్నీ పూర్తి స్థాయి సెక్యూరిటీ పోలీసు బందోబస్తు మధ్య ఉన్నాయి. చుట్టూ ది క్రైమ్ జోన్ అని చెప్పేసి పోలీసులు ఆ టేప్ను కూడా కట్టిపెట్టారు. సో ఈ ప్రాంతాల్లో కొద్ది క్షణం ఈరోజు తవ్వకాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తవ్వకాలు మొదలైతే ఎవరైతే ఆ మాజీ పారిశుద్ధ కార్మికుడు కావచ్చు, మాజీ ఉద్యోగి కావచ్చు, విజిల్ బ్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టుగా ఇక్కడ డెడ్ బాడీస్ దొరికితే ఖచ్చితంగా ఇదొక సెన్సేషనల్ కేసుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ డెడ్ బాడీస్ దొరికితే మొట్టమొదటిగా వాటిని DNA టెస్టులకు పంపిస్తారు. ఆ తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే మొత్తం అంటే 1995 నుంచి 2014 వరకు దక్షిణ కర్ణాటకలో ఉంటుంది ఈ ప్రాంతం. దక్షిణ కర్ణాటకలో దాదాపు 250 మందికి పైగా మహిళలు అదృశ్యమైన కేసులు ఇంకా మిస్టరీగానే ఉన్నట్టు కొన్ని పోలీస్ రికార్డుల ఆధారంగా తెలుస్తోంది. ఆ 250 మంది మహిళల డెడ్ బాడీస్, మిస్సింగ్ కేసులకు ఇప్పుడు ఇతను చూపిస్తున్న ప్రాంతాల్లో దొరికే డెడ్ బాడీస్కి ఏమైనా లింక్ ఉందా, ఒకవేళ డెడ్ బాడీస్ దొరికితే కలేబరాలు కానీ లేకపోతే అస్థిపంజరం కానీ దొరికితే ఆ 250 మిస్సింగ్ కేసులకి వీళ్ళకి ఏమైనా లింక్ ఉందా అనేది DNA టెస్టుల ద్వారా, రకరకాల సైంటిఫిక్ ఫోరెన్సిక్ టెస్టుల ద్వారా నిరూపిస్తారు. ఒకవేళ ఫోరెన్సిక్ టెస్టుల ద్వారా నిరూపణ అయితే 1-2 డెడ్ బాడీస్ మ్యాచ్ అయినా, ఫోరెన్సిక్ రిపోర్ట్లో 1-2 డెడ్ బాడీస్ మ్యాచ్ అయినా ఖచ్చితంగా ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. కాకపోతే ధర్మస్థలి ప్రజలు ఒక బలమైన నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నారు. అతను చెప్పే మాటల్లో వాస్తవం లేదని చెప్తున్నారు. అతను కొన్ని ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని తగ్గించే ఉద్దేశంతో కావాలని అతను అబద్ధాలు చెప్తున్నారని చెప్తున్నారు. అయితే ధర్మస్థలిలో ఇటువంటి సంఘటనలు జరగవు, పూర్తి సురక్షితమైన ప్రాంతం అని చెప్తున్నారు. ధర్మస్థలి ప్రజలు మాత్రం ఒక్కరిని కోరుకుంటున్నారు. నిన్న కర్ణాటక హోమ్ మినిస్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
సిట్ని వేయటం, ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఈ విచారణని అప్పగించడం ఒక శుభ పరిణామం అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ టీంకి అప్పగించడం ద్వారా ఆ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకుంటారు, అందులో జరిగిన నిజాలేంటని తెలుసుకుంటారు అని ఆయన చెప్తున్నారు. ఒకసారి నిన్న హోంమంత్రి మాట్లాడిన వ్యాఖ్యల్ని ఒకసారి విందాం. ఒకసారి ఆయన ఏం మాట్లాడినా మీకు తెలుగు ట్రాన్స్లేషన్ కూడా ఉంది, ఒకసారి చూడండి. ಬಹಳ ಜನ ಆ ಭಾಗದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥವರು ಪ್ರಗತಿಪರ ಚಿಂತಕರು, ಆ ಭಾಗದಲ್ಲಿ ಜನ ಸಮುದಾಯ ಮತ್ತು ಅವರೆಲ್ಲ ಸೇರಿ ಒತ್ತಾಯ ಮಾಡಿದ್ದಾರೆ, ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಟ್ಟವರು ಕೂಡ ಹೇಳಿದ್ದಾರೆ ಇಲ್ಲೆಲ್ಲ ಈ ರೀತಿ ಆಗಿದೆ ಅಂತ. ಅದನ್ನ ತನಿಖೆ ಮಾಡಿ ಆಗಿದೆ ಆಗಿಲ್ಲ ಅನ್ನೋದು ಗೊತ್ತಾಗ್ಬೇಕಲ್ಲ. ಸುಮ್ಮನೆ ಹೀಗೆ ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ಕಾನೂನು ದೃಷ್ಟಿಯಲ್ಲೂ ಕೂಡ ಸರಿ ಕಾಣಿಸೋದಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ಅದರ ತನಿಖೆ ಆದೇಶ ಮಾಡಿದ್ದೇವೆ. ತನಿಖೆಯಲ್ಲಿ ಏನ್ ಬರುತ್ತೆ ಗೊತ್ತಿಲ್ಲ ನಿಮ್ಗೆ. ಏನು ఇది మొత్తానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ధర్మస్థలిలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ పైన దృష్టి సారించారని, ముఖ్యమంత్రితో తాను మాట్లాడారని చెప్పి హోమ్ మినిస్టర్ చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ధర్మస్థలిలో ఏదో మిస్టరీ అయితే బయటపడే అవకాశం కనిపిస్తోంది. మీరేమనుకుంటున్నారు? ధర్మస్థలిలో నిజంగా ఇప్పుడు మట్టి కింద అతను చూపించిన 15 ప్రాంతాల్లో శవాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా, లేదంటే ఇదంతా ఒక అభూత కల్పనగా తేలిపోయే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. ధర్మస్థలికి సంబంధించిన అప్డేట్స్ని, విచారణకు సంబంధించిన అప్డేట్స్ని సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్లో రెగ్యులర్గా వాచ్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ న్యూస్.